మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డారా, మరే ఉదయ కాలాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఈ ఉదయ కాలమున దేవుని వాక్యమును మనము ధ్యానించుకుందాం. ప్రియులారా, చూడండి, గమనించండి. వాక్యాంశము నమ్మకమైన సేవకుడు, ఫెయిత్ఫుల్ సర్వెంట్. ప్రియమైన దేవుని బిడ్డారా, నమ్మకమైన సేవకులు అంటే ఏంటి? యజమానుడు అప్పగించినటువంటి బాధ్యతను నమ్మకంగా చేయటమే సేవకుడు చేసేటువంటి బాధ్యత. మంచి గృహ నిర్వాహకుని యొక్క లక్షణం కూడా నమ్మకమైన సేవకునిగా మనం చూడొచ్చు. నమ్మకమైన సేవకుడు అనేవాడు మంచి గృహ నిర్వాహకుడుగా కూడా ఉంటాడు. మన తండ్రి అయిన దేవాతి దేవుడు మన యజమానుడు. మనమందరం ఆయన సేవకులము, ఆయన పిల్లలం. అంతేకాదు పేతురు రాసిన పత్రికలో చెప్తాడు, 2వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచి వాని గుణాతిశయములను ప్రసరింపు చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహం, ఆయన ప్రజలైన సొత్తు అంటాడు. ఎందుకనగా అక్కడ ఒక మాట ఉందండి, ఆయన గుణాతిశయములను ప్రచురింప చెయ్య నిమిత్తం అని అంటున్నాడు. నిజంగా దేవుని సేవకులుగా, దేవుని పిల్లలుగా మనము చేసే ఫస్ట్ ప్రాథమికమైన బాధ్యత ఏంటో తెలుసా? దేవుని వాక్యాన్ని ప్రకటించటమే. నశించిపోయే ఆత్మలకు దేవుని వాక్యాన్ని ప్రకటించటం. ఒక ఉదాహరణ, మన కుటుంబంలో నువ్వు ఒక యజమానుడు అయితే, ఒక తండ్రిగాను, ఒక భర్తగాను ఒక మంచి ప్రాధాన్యత కలిగి ఉంటే, ఆ కుటుంబ యజమానుడికి నువ్వు, కుటుంబానికి యజమానుడు నువ్వు కాబట్టి ఆ కుటుంబాన్ని అందరిని కూడా వాక్యంలో నడిపించాలి. ఒక సమూహానికి ఒక లీడర్గా, ఒక నాయకుడిగా ఉండావనుకో, వారికి వాక్యాన్ని వాక్యం చెప్పి, వాక్యాన్ని బోధించి వారిని ఒక మంచి మార్గంలో నడిపించాలి. ఒక సంఘానికి కాపరి అయ్యామనుకోండి, ఆ సంఘానికి మరి తగిన వేళ అన్నం పెట్టాలి. అంటే అన్నం పెట్టడం అంటే తగిన వేళ వారికి వాక్యము ప్రకటించాలి. ఇక్కడ సేవకుడు గురించి కూడా మాట్లాడుతున్నాడు. మరి 45వ వచనంలో అంటాడు, మత్తయి సువార్త, ప్రియులారా, ఒకసారి మనం గమనించినట్లయితే 24వ అధ్యాయము 42వ వచనం, కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండు అని అంటున్నాడు. మరి సేవకుడు ఎట్లా ఉండాలన్నాడు? మెలకువగా ఉండమంటున్నాడు. అదేవిధంగా ఏం చేయమంటున్నాడు అక్కడ 45వ వచనంలో, యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడెవడు అంటున్నాడు. యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఎలాగూ చేయుచుండట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు, అతడు తన యావదాస్తి మీద వాడిని ఉంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని అన్నాడు. తగిన వేళ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు అప్పగింపబడినటువంటి దేవుని బిడ్డల్ని వారికి తగిన వేళ మనం అన్నం పెట్టాలి. అంటే తగిన వేళ వారికి వాక్యాన్ని బోధించాలి, ప్రకటించాలి. ఎందుకని భక్తుడైన పౌలు తిమోతికి అంటాడు, ప్రయాసపడము, సమయమందు అసమయమందు వాక్యాన్ని ప్రకటించము అంటాడు. వాక్యం వల్ల చాలా శక్తి ఉంటుంది. ఎందుకంటే ఆ రోజుల్లో ఆది సంఘంలో వాక్యం ప్రబలినప్పుడు మరి అనేక మంది విశ్వసించారని లేఖనం తెలియజేస్తూ ఉంది. కాబట్టి వాక్యము ప్రకటిస్తూ ఉన్నప్పుడు అనేక మంది రక్షణ పొందుతారు. దేవుని పిల్లలమైన మనకు, దేవుని సేవకులమైన మనకు దేవుడి బాధ్యతను అప్పగించాడు కనుక ప్రియులారా, మనం ఆ రీతిగా మెలకువగా ఉండి మరి ప్రభువు వచ్చినప్పుడు మనం ఆ రీతిగా అనేక మందికి వాక్యం చెబుతూ అనేక మంది విశ్వాసంలో నడిపిస్తున్నప్పుడు, చూసినప్పుడు మనకి గొప్ప ప్రతిఫలం ఇస్తాడట. అంతే కదండి, తన యావదాస్తి మీద వాడిని ఉంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి, యావదాస్తిని మీద మనకు అధికారిగా ఉంచుతానని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మకమైన సేవకుడిగా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మరి ప్రియులారా గొప్ప ప్రతిఫలాన్ని ప్రభు వద్ద పొందుకుంటాం. అలా నమ్మకమైన మంచి దాసుడా అంటాడు. అలాంటి దాసుని లక్షణాలు, అలాంటి సేవకుని లక్షణాలు మనలో ఉన్నప్పుడు ప్రియులారా ఖచ్చితంగా మన ద్వారా అనేక మంది మేలు పొందుతారు, అనేక మంది ఆశీర్వదించబడతారు, దీవించబడతారు. ఆ రీతిగా మనం కలిగి ఉందాం. ఆ రీతిగా అనేక మందికి వాక్యాన్ని ప్రకటిద్దాం. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించినగా ఆమెను ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన ప్రియ పరలోక తండ్రి, మీ వందనాలు. అవునయ్య, నమ్మకమైన సేవకుడు మెలకువగా ఉంటాడు. మెలకువగా ఉండటమే కాకుండా అనేక మందికి తగిన వేళ ఆ వాక్యాన్ని ప్రకటిస్తారు. ప్రభా, అప్పుడే నాయన మరి మీ యావదాస్తి మీద మమ్మల్ని నాయన అధికారులుగా ఉంచుతానని చెప్పారు. వందనాలు చెల్లిస్తున్నాను. అది అప్పగిస్తానని చెప్పారు. కాబట్టి ఆయన మేము ప్రథమముగా యాజకులుగా ఏర్పాటయ్యాం కాబట్టి మీ గుణాతిశయములు అనేక మందికి ప్రసరింప చేయాలి. అట్టి కృపను మాకు, మా ప్రియులకు అనుగ్రహించి సాయించి దీవించమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప,
పరిశుద్ధాత్మని శాశ్వత చేరు మనకు సకల పరిశుద్ధులకు ఎల్లప్పుడూ తోడే నడిపించిన కాక ఆమె. అందరికీ వందనాలు ప్రియులారా. మరి ఉదయ కాలాన్ని కలుసుకున్నాం.